సమాహితాః అంటే మతంగ మహర్షి ఆహ్, తపస్సు చేసి మోక్షానికి వెళ్ళిపోయాడట. ఆయన శిష్యులు ఆయనకి సేవ చేయడం వలన ఆయన ఆయనతో సమానంగా అయిపోయారట. ఆయనకి సేవ చేసడానికంటే హ్మ్, దర్భలు తేవడం, కందమూలాలు తేవడం, నీళ్లు తేవడం ఇలాంటి సేవలన్నీ చేయడం వల్ల సమాహితాః గురువుగారితో సమానంగా అయిపోయారట. వాళ్ళు వాళ్ళు గురువుగారికి సేవ చేయడానికని వనానికి వెళ్ళి దర్భలు అవి తేవడానికి వెళ్ళినప్పుడు, కందమూలాలు అవి తేవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ చెమట బిందువులు అక్కడ చెట్ల మీద పడితే అవి ఆ స్వేద బిందువులు స్వే పుష్పాలుగా మారిపోయినాయట. అవి చెట్టుకు అంటుకున్నాయట. అలాగే ఉంటాయట. ర నిత్యం అలాగే ఉంటాయట. అవి సువాసన వెదజల్లుతూ ఉంటాయట. వాడిపోవట.